హలో అండి. ఓపెన్‌ఏఐ కొత్త ఆడియో మోడల్స్‌ని రిలీజ్ చేసింది. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో, ఈ మోడల్స్ వాయిస్ ఏజెంట్స్ అండి. ఇది ఏపీఐ ఫార్మాట్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అంటే ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో, ఈ ఏపీఐస్‌తో మనం ఈ ఆడియో మోడల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, ఈ ఆడియో మోడల్స్‌తో మనం కస్టమర్ సర్వీస్ ఆర్ రీడర్స్ ఆర్ డాక్యుమెంట్ రీడర్స్ లాంటి అప్లికేషన్స్‌ని డిజైన్ చేయొచ్చు. సో, ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నారు. సో, ఒకసారి ఈ ఆర్టికల్‌ని విందాం. ఈ వాయిస్ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుందో. Introducing next-generation audio models in the API, a new suite of audio models to power voice agents, now available to developers worldwide. Over the past few months, we've invested in advancing the intelligence, capabilities, and usefulness of text-based agents, or systems that సో, మీరు చూసారు కదా! ఈ వాయిస్ ఏజెంట్ చాలా బాగా మాట్లాడుతోంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎమోషన్స్. అంటే ఇది ఎమోషన్స్‌తో కూడా మాట్లాడుతోంది. సో, ఇది గ్లోబల్ బెంచ్ మార్క్స్‌లో కూడా చాలా వండర్‌ఫుల్‌గా పెర్ఫార్మ్ చేస్తోంది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే వర్డ్ ఎర్రర్ రేట్‌లో ఈ మోడల్స్‌తో అన్ని మోడల్స్‌తో కంపేర్ చేస్తే GPT-4 ట్రాన్స్క్రైబ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. సో, ఇది బెంచ్ మార్క్ అండి వర్డ్ ఎర్రర్ రేట్. ఇక్కడ ఉన్నవి లాంగ్వేజెస్ అండ్ ఇది ఎర్రర్. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంగ్లీష్, ఫ్రెంచ్, జాపనీస్, ఇండోనేషియన్, ఇక్కడికొస్తే ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తెలుగు. సో, GPT-4o ట్రాన్స్క్రైబ్ అనే మోడల్ వర్డ్ ఎర్రర్ రేట్లో చాలా తక్కువ ఉంది. ఇట్ మీన్స్ ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా బెంగాలీ 18.51% ఎర్రర్ రేట్ ఉంది. మరాఠీలో 23.10, తమిళ్లో 33.64, తెలుగులో 29.15. ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ ఎర్రర్ రేట్ ఇస్తోంది. అండ్ ఈ వర్డ్ ఎర్రర్ రేట్ కంపారిజన్ అక్రాస్ ద డిఫరెంట్ మోడల్స్ కంపేర్ టు జెమినై, నోవా 2 అండ్ నోవా 3. దీంట్లో కూడా GPT-4o ట్రాన్స్క్రైబ్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తోంది. ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, రష్యన్, టర్కిష్, అరబిక్, హిందీ, డచ్. సో, మీరు అన్ని లాంగ్వేజెస్లో చూస్తే GPT-4.0 ట్రాన్స్క్రైబ్ when compared to Gemini, Scribe, Nova 2 and Nova 3 బాగా పర్ఫామ్ చేస్తుంది. సో, ఇక్కడ హిందీలో కూడా GPT 4.0, 4.0 మినీ, Gemini, Scribe, Nova 2, Nova 3 ఉన్నాయి. బట్ when compared to GPT 4.0 ట్రాన్స్క్రైబ్, Gemini 2.0 ఫ్లాష్ అండ్ Scribe version 1 బెటర్ పర్ఫామ్ చేస్తుంది. బట్ when it comes to international languages, GPT 4.0 transcribe is performing well. సో, ఈ మోడల్ని స్పెషలైజ్డ్ ఆడియో సెంట్రిక్ డేటా సెట్స్తో ట్రైన్ చేశారు. అండ్ ఈ మోడల్ అడ్వాన్స్డ్ డిస్టిలేషన్ మెథడాలజీతో వర్క్ అవుతుంది. డిస్టిలేషన్ మెథడాలజీ అంటే ఏం లేదండి, ఒక కాంప్లెక్స్ పేరెంట్ మోడల్ని తీసుకొని దాంతో స్మాలర్ మోడల్స్ని డిజైన్ చేస్తారు. సో దట్ స్మాలర్ మోడల్స్ పర్ఫార్మ్ బెటర్ అండ్ ఎఫిషియంట్. దీంట్లో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కూడా యాడ్ చేశారు. సో, యూ కెన్ సీ హియర్ APIs are available so that these models can be integrated into different websites. అంటే ఈ APIsని వాడి మనం ఈ మోడల్స్ని వెబ్సైట్స్లో కానీ లేకపోతే కస్టమర్ సర్వీస్ ఏజెంట్స్ లాగా కానీ వాడుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద టీమ్ అండి. వీళ్ళే ఆ ఓపెన్ఏఐ ఆడియో మోడల్స్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. సో, నౌ గెటింగ్ టు ద ప్రాక్టికల్స్ నౌ. సో, ప్రాక్టికల్స్ మీరు డెమో చూడాలంటే ఇక్కడ try-on-openai.fm అనే లింక్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు న్యూ విండో ఓపెన్ అవుతుంది. సో, ఇది కొత్త విండో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి వాయిసెస్ ఉన్నాయి, వైబ్ ఉంది. అండ్ ఈచ్ వైబ్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ టోన్, వాయిస్, పంచువేషన్ అంతా మారిపోతుంది. సో, వాయిసెస్
బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఉన్నాయి. వైబ్ ఆర్ డిఫరెంట్ వైబ్స్ అంటే ఏం లేదండి, ఇట్స్ టైప్ ఆఫ్ స్టైల్. అంటే ఇది పైరేట్ స్టైలా, ప్రొఫెషనల్గా మాట్లాడాలా, లేకపోతే ఒక స్టోరీ చెప్పేటట్టు మాట్లాడాలా, మనం డిఫరెంట్ వైబ్స్ని వాడి డిఫరెంట్ వాయిస్ని వాడి ఒకసారి జనరేట్ చేసి చూద్దాం ఏది ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ నేను ఒక హారర్ టైప్ స్క్రిప్ట్ ఇచ్చాను అండ్ వైబ్ని ట్రూ క్రైమ్ బఫ్ అండ్ వాయిస్ని కోరల్ వాయిస్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు వాయిస్ చూసినట్టయితే ఈ వాయిస్ డీప్గా ఉంటుంది అండ్ సెంటెన్సెస్ రిథమిక్గా ఉంటాయి, పంచువేషన్ డ్రామాటిక్గా పాజెస్ ఇస్తుంది అండ్ అవసరమైన దగ్గర స్టాప్ చేస్తుంది. ఒక టైప్ ఆఫ్ థ్రిల్ ఫీల్ ఇస్తుంది. ఒకసారి చూద్దాం ఈ వాయిస్ ఎలా ఉంటుందో ఈ స్క్రిప్ట్కి. నీకు ఊహ కూడా లేదు, ఈ చీకట్లో ఎవరు నీతో ఉన్నారో. నా సన్నని నడకల ధ్వని నీకు వినిపించకపోవచ్చు, కానీ మరణం మాత్రం నీ మనసనతో మెలిపోతుంది. నీ శరీరం చెమటతో నిండిపోతుంది, కానీ మరణం మాత్రం నీ వద్దకు శాంతంగా వస్తోంది. ఎందుకంటే నేను నీ చీకటిలో భాగం. సో మీరు చూసారు కదా, ఒక థ్రిల్లింగ్ టైప్ ఆఫ్ వాయిస్ లా మాట్లాడుతోంది ఇది. అండ్ ఎక్కడెక్కడ పాసెస్ కావాలో, ఎక్కడెక్కడ వర్డ్స్ని ఎంఫసైజ్ చేయాలో, అంటే ఎక్కడ ఒత్తి మాట్లాడాలో, ఎక్కడ బ్రేక్ ఇవ్వాలో దీనికి క్లియర్గా తెలుస్తోంది. సో లెట్స్ గో ఫర్ అనదర్ వాయిస్, అనదర్ వైబ్ అండ్ అనదర్ స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ ఒక రాజు ఒక స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుందో అలాంటి స్క్రిప్ట్ని మనం సెలెక్ట్ చేసాము. సో వైబ్ వచ్చేసి మెడివల్ నైట్ సెలెక్ట్ చేసాము, వాయిస్ వచ్చేసి యాష్ సెలెక్ట్ చేసాము. సో వెన్ వైబ్ని మెడివల్ నైట్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ దాని వాయిస్ సో ఇక్కడ స్క్రిప్ట్ ఒక రాజు ప్రజల్ని అడ్రస్ చేసి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో అలాంటి స్క్రిప్ట్ని వాడాము. ఇక్కడ వాయిస్ యాష్ని వాడాము అండ్ వైబ్ మెడివల్ నైట్ని వాడాము. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక హీరోయిక్, ఎక్సైట్మెంట్, సీరియస్ అండ్ కమాండింగ్ టైప్ ఆఫ్ వాయిస్ లా ఉంటుంది. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఇది. నా ప్రజలు నా బలం, వారి సంతోషమే నా విజయానికి మార్గం. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది వారి కోసం, వారి భద్రత కోసం. శత్రువులు ఎక్కడ నుంచి వచ్చినా నేను నా రాజ్యాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. ధర్మం నా కత్తి, సత్యం నా శక్తి. నువ్వు ఎంత శక్తివంతమైన వాడివైనా నా ప్రజలపై హక్కు చెలాయించే హక్కు నాకే ఉంది. సో మీరు చూసారు కదండి, ఈ వాయిస్ ఎలా ఉందంటే రాజు వాళ్ళ ప్రజల్ని సంబోధిస్తుంటే ఎలా మాట్లాడతాడో అలాగే ఉంది. సో మనం వేరే వాయిస్ని ట్రై చేద్దాం ఇప్పుడు. సో ఈ వాయిస్ ఒక టీవీ సీరియల్లో అత్త తన కోడలతో ఎలా మాట్లాడుతుందో అలా ఉండబోతోంది. సో దీని టోన్ డీప్లీ సీరియస్ అండ్ మిస్టీరియస్గా ఉంటుంది. పేసింగ్ స్లో, డెలిబరేట్, పాసింగ్ స్లైట్లీ ఆఫ్టర్ సస్పెన్స్ఫుల్ మూమెంట్స్. సో ఈ వాయిస్ మెయిన్లీ డ్రామాటిక్ అండి, అందుకే దీని టోన్, పేసింగ్ అండ్ ఎమోషన్ డిఫరెంట్గా ఉంటాయి. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో. నువ్వు ఈ ఇంటి కోడలివి, కానీ ఈ ఇంటి పరిపాలన నాదే. నీ అడుగులు ఎక్కడ పడాలో, నీ మాటలు ఎలా ఉండాలో నేను నిర్ణయిస్తాను. నాకెదురుగా నిలబడగలవా? నేను అనుకోకుండా ఏదీ జరగదు ఈ ఇంట్లో. ఏ ఇల్లు నా మాటకు విరుద్ధంగా నడవలేదు. నువ్వు కూడా దాన్ని గుర్తుపెట్టుకో. సో మీరు చూసారు కదండి, ఇది తెలుగు టీవీ సీరియల్స్లో ఒక అత్త వాళ్ళ కోడలతో ఎలా మాట్లాడుతుందో అలాగే ఉంది, సిమిలర్గా, ఏం చేంజెస్ లేవు. సో మనం వేరే వాయిస్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ వేస్తుంటే అది ఎలా మాట్లాడుతుందో, ఒక మనిషి ఆప్షన్స్ వేస్తున్నప్పుడు ఎలా మాట్లాడతాడో అలాంటి స్క్రిప్ట్ని మనం ఇచ్చున్నాము. సో వైబ్ కూడా ఆప్షనీర్ వైబ్ ఇచ్చాము అండ్ వాయిస్ సేజ్ ఇచ్చాము. సో లెట్స్ సీ ఇది ఎలా మాట్లాడుతుందో. మన ముందున్న ఈ అపూర్వమైన వస్తువు ఏకైక ముద్రతో ప్రత్యేకమైన కళాఖండం. వేలం ప్రారంభ ధర ₹1,00,000. ఎవరో 50 లక్షలు. ఎవరు మరింత పెంచుతారు? మీరు ఇలాంటి అవకాశం మళ్లీ పొందలేరు. అద్భుతమైన అవకాశం. 50 లక్షలు. 50 లక్షలు. బిడ్డు కొనసాగుతుంది. ఏది ఆఖరి ధర అవుతుంది? కొనుగోలుదారులు, ఇది మీ చరిత్ర సృష్టించే అవకాశం. సో మీరు చూసారు కదండి, దీంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది నంబర్స్ని సరిగ్గా
సో మీరు ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది నెంబర్స్ని సరిగ్గా పలకలేకపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఆక్షనెయిర్. నెంబర్స్ని సరిగ్గా పలకలేకపోతుంది. సో లెట్స్ గో టు అదర్ వాయిస్. సో మనం ఒక సినిమాలో ఒక గూఢచారి అనే క్యారెక్టర్కి డైలాగ్స్ ఎలా ఉంటాయో అలాంటి డైలాగ్ని స్క్రిప్ట్గా యూజ్ చేస్తున్నాం. సో వైబ్ని నాయర్ డిటెక్టివ్ అని పెట్టాము అండ్ వాయిస్ని సేజ్కే ఉంచాము. అండ్ యూ కెన్ సీ హియర్, దీంట్లో ఇది ఎలా ఉంటుందంటే ఒక మిస్టీరియస్ డిటెక్టివ్ ఎలా మాట్లాడుతుంటాడో, కూల్గా డిటాచ్డ్గా ఒక మిస్టీరియస్ వైబ్తో ఎలా మాట్లాడతాడో అలా ఉంటుంది దీని వైబ్. సో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సాధారణంగా కనిపిస్తున్న ప్రతి విషయం వెనుక ఒక అద్భుతమైన గుప్త దాగి ఉంటుంది. ప్రతి సూచన ఒక కీలక సూత్రం, ప్రతి నిశ్శబ్దం వెనుక ఒక గంభీరమైన నిజం ఉంటుంది. నేను ఎప్పటికీ విషయాలు ముఖంగా చూడను. ప్రతి చిన్న విషయం కూడా నాకు చాలా విలువైనదే. ఎక్కడో ఈ కేసులో తప్పుల గూడేన్, దానిని వెలికి తీయడమే నా పని. నిజమెంత దూరంలో ఉన్నా దాని వరకు చేరుకోవన్నా లక్ష్యం. సో మీరు చూసారు కదండి, ఇట్స్ లైక్ ఒక మిస్టరీ సినిమాలో ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ ఎలా మాట్లాడతాడో సిమిలర్గా మాట్లాడుతున్నాడు. సో లెట్స్ గో టు అదర్ వాయిస్. సో ఇది ఒక మోటివేషనల్ స్పీకర్ యొక్క స్క్రిప్ట్. ఒక మోటివేషనల్ స్పీకర్ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతుంది ఇది. సో దీనికోసం మనం ఎటర్నల్ ఆప్టిమిస్ట్, వైబ్ అండ్ వాయిస్ వచ్చి బల్లాడ్ సెలెక్ట్ చేశాము. సో దీని వైబ్ ఇక్కడ మీరు కింద చూడొచ్చు. సో ఇది ఎలా ఉంటుందో, న్యాచురల్గా ఉంటుంది, డైలాగ్ టోన్ పాజిటివ్గా ఉంటుంది, సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో మీరు చూసారనుకుంటే మోటివేషనల్ స్పీకర్స్ ఇలాగే మాట్లాడతారు, పాజిటివ్గా మాట్లాడతాడు, ఒక సొల్యూషన్ ఇచ్చేటట్టు ఉంటారు. అండ్ వీళ్ళ ప్రొనౌన్సియేషన్ కూడా క్లియర్గా ఉంటుంది విత్ ప్రిసైజ్ అండ్ న్యాచురల్ రిథమ్. ఇది ఎలా మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. మీరు జీవితంలో ఎదిగే వరకు ప్రతి కష్టం మీకు పరీక్షగా కనిపిస్తుంది. కానీ ఆ పరీక్షను మీరు అధిగమిస్తే అదే కష్టం మీ విజయం కావాలి. విజయానికి మార్గం సులభంగా ఉండదు, కానీ ఆ మార్గంలో అడుగులు వేస్తేనే నిజమైన ప్రగతి ఉంటుంది. ప్రతి స్వప్నానికి ఓ దారి ఉంటుంది. నమ్మకం మీ కాలిబలం, ఆత్మవిశ్వాసం మీ విజయానికి నాంది. మీరు మీ లక్ష్యం మీద నిలబడి ఉండాలి. సో మీరు చూసారు కదండి, ఒక మోటివేషనల్ స్పీకర్ ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడింది. సో దిస్ ఇస్ అట్ అండి. ఇక్కడ మీకు చాలా వాయిసెస్ ఉన్నాయి అండ్ చాలా వైబ్స్ ఉన్నాయి. మీరు ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై డిఫరెంట్ వైబ్స్ అండ్ డిఫరెంట్ వాయిసెస్. ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి మీకు ఏ వాయిస్ నచ్చిందో అండ్ ఏ వైబ్ నచ్చిందో. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అండ్ షేర్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు స్క్రిప్ట్ ఇచ్చి వాయిస్ అండ్ వైబ్ సెలెక్ట్ చేసి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయాలంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, డౌన్లోడ్ ఆప్షన్ పైన. సో ఇక్కడ చూసారనుకుంటే మీరు డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. Woohoo! Let's get those meetings scheduled, superstar. All right, first up, Monday at 10 a.m. You've got to check in with the team. Go teamwork. Next. సో ఇది వర్క్ అవుతోంది. సో ఇదే అండి ఓపెన్ఏఐ యొక్క కొత్త ఆడియో మోడల్స్. ఈ ఆడియో మోడల్స్ని మీరు ఏపీఐస్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ మోడల్స్తో మీరు డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు, లైక్ కస్టమర్ సర్వీస్ అండ్ అదర్ బిజినెస్ రిలేటెడ్ అప్లికేషన్స్. దీంతో చాలా యూజెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని బెంచ్ మార్క్స్లో కూడా టాప్ లెవెల్లో పర్ఫార్మ్. సో మీరు చూస్తే ఇక్కడ గ్లోబల్ బెంచ్ మార్క్స్లో కూడా ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది వెన్ కంపేర్ టు ప్రీవియస్ మోడల్స్. అండ్ ఇది ఇండియన్ లాంగ్వేజెస్ పైన కూడా బాగా వర్క్ చేస్తుంది. వెన్ కమ్స్ టు తెలుగు మనం చూసినప్పుడు కొన్ని వర్డ్స్ని ఇది సరిగ్గా పలకలేకపోతుంది అండ్ నెంబర్స్ని కూడా సరిగ్గా పలకలేకపోతుంది. దిస్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మోడల్. బట్ ఐ థింక్ ఫ్యూచర్లో ఈ మోడల్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మోర్ అండ్ మోర్ డేటా దీనికి ఇస్తూ ఉంటే ఈ మోడల్ బాగా ట్రైన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇట్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓపెన్ఏఐ కొత్త ఆడియో మోడల్స్. సో మీకు ఇంకా వేరే ఏఐ పైన వీడియోస్ కావాలనుకుంటే మీకు నచ్చిన టాపిక్స్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దానిపైన వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.